హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అనేది అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా హింట్స్ అనేది ఇచ్చారు. ఆ హింట్స్ ఇచ్చాక గేమ్ని మారుస్తారు డెఫినెట్గా. మనం ఆడుకున్నాం ఆల్రెడీ. నా ప్రీవియస్ వీడియోలో ఇది చెప్పా. స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలాగో శనివారం ఎపిసోడ్లో అంత పెప్పర్ ఉండదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ అయినాయి కాబట్టి సో వాటి గురించి కొంచెం మాట్లాడుతూ ఉంటారు. తేజ కొంచెం ఎందుకు అంత ఓవర్ ఎమోషనల్ అయిపోయావు ఏంటది, అలా ప్రేరణని కొంచెం టీచ్ చేసిన దాని గురించి, యష్మి వాళ్ళ ఫాదర్ గురించి, ఇలా చాలా విషయాల్లో కాస్త ఫన్ జనరేట్ చేస్తారు నాగార్జున గారు. అంతకంటే ఏమవుతుంది. అయితే సెలబ్రిటీలు సపోర్టర్స్ వస్తారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్రీవియస్ గత సీజన్లో ఉన్న వాళ్ళు అయితే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు. మనం చెప్పుకున్నాం తేజస్విని వచ్చి నిఖిల్ కోసం వస్తుంది, అలాగే మానస్ విష్ణుప్రియ కోసం వస్తున్నాడు. సో ఇలాగ చాలామంది వస్తున్నారనమాట. ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే సో ప్రేరణ కటౌట్ చూసుకుని మురిసిపోయిన టైంలో సరిగ్గా శ్రీపాద తీసుకుని వచ్చాడు బిగ్ బాస్. అది మాత్రం ఎంట్రీ అదిరింది అనమాట. అంటే అలా బ్లైండ్స్ లేవడం, పూలంతా కూడా బెలూన్స్, సో అదంతా చూసి మిగతా హౌస్మేట్స్ అందరూ ఉడుక్కున్నారు బాగా. సో అంతకంటే ముందు యాక్చువల్గా లైవ్లో శ్రీపాద కోసం వెయిట్ చేస్తూ ఉంది ప్రేరణ. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది. శ్రీ అనుకుంటే డిసప్పాయింట్ అయితే అక్కడ యష్మి కూడా ప్లీజ్ బిగ్ బాస్ శ్రీపాదని పంపించండి బిగ్ బాస్, ఆడుకోకండి బిగ్ బాస్ అంటే టీచ్ చేస్తున్నారని తెలిసింది అనమాట. సో ఇది లైవ్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని యష్మి అంది, గారం పోతారే బిగ్ బాస్ ప్లీజ్, అట్లా. అది వేరే విషయం. ఆ తర్వాత చాలా సర్ప్రైజ్గా సో ప్రేరణ హస్బెండ్ వచ్చారు. మంచి ట్రీట్ గార్డెన్ ఏరియాలో, స్విమ్మింగ్ పూల్లో బెలూన్స్, అసలు అదిరిపోయింది. సో మిగతా వాళ్ళు రోహిణి పంచులు అయితే అదిరిపోయినాయి. అబ్బా నాకు కూడా పెళ్ళి అయితే బాగుండేది, నాకు కూడా ఇలాగ సెటప్ చేసేవాళ్ళు. ఇంక ఇది చూస్తేనే ఇలాగ అనుకున్నారు. యాక్చువల్గా యాక్టివిటీ రూమ్లో అవినాష్ అనేది చూస్తుంటే మాత్రం అసలు ఫుల్ జలస్ అయిపోయి ఉండేవాళ్ళేమో. సో మేబీ అది ఈ వీకెండ్ చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది నాగార్జున. ఆ ఫన్ అనేది అదిరిపోద్ది. తేజ సంచాలకుగా చేయడం ఒక టాస్క్లో, బెలూన్ టాస్క్లో ప్రేరణ వచ్చినప్పుడు అది చాలా బాగుంది. నువ్వే అంట సంచాలకి వెళ్ళాను, మంచి కామెడీ పంచులు పేలిని. ఆ తర్వాత ఫ్యామిలీ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందని బిగ్ బాస్ చెప్పాడు. యాక్చువల్గా ఇది టెలికాస్ట్ చేయలే కానీ దీంతో ఇంకా తేజ సో ఒక కన్నీటి వర్షం అనేది స్టార్ట్ చేశాడు. సో బాగా అంటే బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇంకా అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా పంపరని డిసైడ్ అయిపోయాడు. అయితే మెగా చీఫ్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక ఈ వారం మెగా చీఫ్ టాస్క్ ఇంకేం ఉండదులే, అయిపోయింది ఇంకా అనే ఫీలింగ్ వచ్చాడు. సో అర్థమైపోయింది. అప్పుడు మెగా చీఫ్ టాస్క్ వస్తే అవినాష్ చాలా తెలివిగా ఫస్ట్ తాడుముళ్ళు ఇప్పేశాడు. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మొత్తం తీసుకున్నాడు, లింక్ వేశారు కదా, లింక్ తీసుకుని ఇప్పేశాడు. సో ఈజీ అయిపోయింది. అదే నిఖిల్ చూస్తే ఇంకొంచెం లింక్ అక్కడ ఉండిపోయి ఇంకో 2 ముళ్ళు ఉండిపోయింది. అందుకని చెప్పి నిఖిల్ లేట్ అయిపోయాడు. యాక్చువల్గా అందరూ కూడా నిఖిల్ తీసేస్తారు అని అనుకున్నారు, కానీ తర్వాత రోహిణి తీసింది చూడండి. ఫస్ట్ ముళ్ళని తీసాడు అవినాష్. నిఖిల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రేరణ యష్మికి అయితే అసలు రాలా చాలాసేపటి వరకు. సో అవినాష్ తర్వాత రోహిణి చాలా ఫాస్ట్గా తీసి పెట్టుకుంది. ఆ తర్వాత థర్డ్లో నిఖిల్ వచ్చాడు. ఇంకా మెగా చీఫ్ టాస్క్లో అవినాష్ గెలిచాడు కాబట్టి ఈసారి ఇప్పుడు ఎలిమినేషన్లో కానీ సేవ్ అయితే నెక్స్ట్ నామినేషన్స్ ఉండవు అతనికి. డైరెక్ట్ ఆల్మోస్ట్ టాప్ 5కి వెళ్ళిపోయినట్టే లెక్క. సో సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట అవినాష్. ఈ లెక్కన టాప్ 5 మీద కన్నేసినట్టే. అప్పుడు టాప్ 5 సినారియోస్ మారుతాయి. నేను నా టాప్ 5 వీడియో పెట్టా చూడండి, అందులో ఎగ్జాక్ట్గా ఇదే చెప్పా. ఎవరైనా మెగా చీఫ్ అయ్యి ఇమ్యూనిటీ వస్తే లెక్కలు మారుతాయి, అలాగే ఫినాలే టికెట్ గెలుచుకుంటే లెక్కలన్నీ మారుతాయి. మెగా చీఫ్ అయిన తర్వాత కాసేపు తేజ కోసం రిక్వెస్ట్ చేశాడు. అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. ఫైనల్గా నైట్ ఒక ఫోన్ కాల్, ఆ తర్వాత తేజ మదర్ వచ్చేసరికి ఇక తేజ ఆనందానికి అవధులు లేవన్నట్టు, పట్టపగ్గాలు లేవంటారు కదా ఆనందానికి, అలా అనమాట. సో దీంతో సూపర్ అంటే సూపర్ గ్రేట్గా ఫీల్ అయిపోయాడు. ఫైనల్గా అమ్మ చేతి వంట తిన్నాడు తేజ. అయితే ఇక్కడే నైట్ మిడ్నైట్ టాక్స్ చూడండి. సో రోహిణి చాలా కంప్లైంట్స్ చేసింది చాలామంది మీద. వాడు తింటుంటే యాక్చువల్గా బౌల్ తీసుకుని మరీ తిన్నారు. అసలు
మరి అంత అన్యాయం ఏంటి? అదే వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని కనీసం తింటావా అనే మాట వరుసకు కూడా అనలేదు. అది అసలు పద్ధతి కాదు, మరి అంత దారుణంగా ప్రవర్తించకూడదు అన్నట్టు మాట్లాడింది. దీని మీద వీకెండ్ కానీ శనివారం మాట్లాడిస్తే వేరేగా ఉంటుంది అది. సో ఈ దోశ విషయంలో కూడా ఒక గొడవ అనేది జరిగింది. ముందు తేజ తినేసాడు. ముందు తింటే తప్ప, నేను ఎప్పుడు లేటే తింటా, ఈసారి ముందు తిన్నా, ఒకటి ఎక్స్ట్రా దోశ, అది వేరే వాళ్ళ దోశ, సో నాకు ఇస్తానంటే నేను తిన్నాను. అక్కడ అవినాష్ అన్నాడు పర్లేదు నా దోశ తిన్నాడు. యష్మి కూడా పర్లేదు నా దోశ నేను సాక్రిఫైస్ చేస్తా అంది కాబట్టి తిన్నాడు. సో ఇక్కడ ప్రేరణ డైలాగ్ వేసిందని ఫీల్ అయిపోయాడు. అక్కడ అంటే ఎలా ఉంది అంటే సినారియో అంతా కూడా ఫుడ్ విషయంలోనే లొల్లు అవుతూ ఉంది. మాకు ప్రయారిటీ ఇవ్వలేదు ఇలా లొల్లు అవుతూ ఉంది. ఆ తర్వాత అందరూ కూడా వెళ్ళి మరి కనుక్కున్నాడు తేజ అనేది వెళ్ళి, నేను ఏమైనా తప్పు చేశానా, ముందు తినేసి ఏమైనా తప్పు చేశానంటావా అని. సార్ రాంగ్గా మాట్లాడానా, పోనీ ఏమైనా హార్ష్గా మాట్లాడానా అంటూ ఒక మిడ్ నైట్ దీని మీద చాలాసేపు డిస్కషన్ అనేది జరిగింది లైవ్లో కూడా. ఇక నబీల్ ఇంకా ప్రేరణ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు సో దీని గురించి, గేమ్ గురించి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం గేమ్ మార్చుకోవడం, గేమ్లో గేర్ మార్చడం అనేది స్టార్ట్ చేశారు. సో ఎవరికి వాళ్ళు లెక్కలు మార్చుకుని స్టైల్ మార్చారనమాట. సో ముఖ్యంగా బ్యాచ్ ఎవరైతే గ్రూప్ బ్యాచ్ పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మి ఉన్నారో వాళ్ళ మధ్యలోనే కొన్ని క్లాషెస్ అనేవి వచ్చాయి. సో వాళ్ళు కొత్త కోణం చూపించబోతున్నారు. అది మేబీ ఏమన్నా వీకెండ్ ఎపిసోడ్లో, నాగార్జున ఎపిసోడ్లో కొద్దిగా ఫ్రైడే ఏం జరిగింది అనేది చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ వీక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రేస్ టు ఫినాలే ఉంటుంది. ఇందులోనే టాస్క్లు అనేవి ఉంటాయి. డిఫరెంట్ ఛాలెంజెస్ ఇస్తారు. ఆ డిఫరెంట్ ఛాలెంజెస్ని దాటుకుంటూ వెళ్తుంటే లెవెల్స్, ఆ లెవెల్స్లో ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. ఫైనల్గా ఒక ఇద్దరు ఉంచుతారు. ఆ ఇద్దరికి మేబీ మడ్ టాస్క్ ఇవ్వచ్చు, మడ్లో మొక్కల్ని కాపాడుకునే టాస్క్ అది ఇవ్వచ్చు, లేదంటే ఉయ్యాల ఇద్దరు ఉయ్యాల మీద ఉంటారు, ఉయ్యాల్లోంచి ఎవరు ముందు దిగితే వాళ్ళు అవుట్ అది ఇవ్వచ్చు. ఏది ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే, సపోజ్ నిఖిల్ పృథ్వీ వచ్చారనుకుందాం, ఖచ్చితంగా పెడతారు ఈ టాస్క్. లేదా ఒక కారు టాస్క్ అయినా పెట్టచ్చు. కారులో ఎక్కాలి, కారులో ఎవరెవరు దిక్కుండా ఎంతసేపు ఉండగలిగితే వాళ్ళు రేస్ టు ఫినాలకి అర్హులు. సో ఇలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి, టాస్క్లు పెట్టే ఛాన్సెస్. అంటే ఛాలెంజెస్ పెడతారనమాట. డిఫరెంట్ ఛాలెంజెస్లో, డిఫరెంట్ స్టేజెస్లో దాటుకుంటూ వెళ్తే ఫైనల్గా ఇద్దరు ఉంటే ఆ ఇద్దరికి సపరేట్ టాస్క్ అనేది పెడతారు. అది మేబీ ఫిజికల్ స్ట్రెంత్ టాస్క్ అవ్వచ్చు, లేదా ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరైనా వస్తే లాజికల్గా టాస్క్ అవ్వచ్చు. ఇప్పుడు స్క్రూ తిప్పు అన్నారు కదా, అలాంటిది కూడా అవ్వచ్చు. మరి ఫినాలేకి చిన్న చిన్న టాస్క్లు అయితే పెట్టరు. నెక్స్ట్ వీక్ అంతా కూడా అదే జరిగే అవకాశం ఉంది, మండే నుంచి సాటర్డే వరకు. సో ఆ టైంలో ఎవరు ఫినాలే టికెట్ కొడతారో దాన్ని బట్టి టాప్ 5 లెక్కలు మారుతాయి. అలాగే రేపు మండే రోజు, నెక్స్ట్ కమింగ్ మండే రోజు వచ్చే నామినేషన్స్ను బట్టి ఆ రేస్ టు ఫినాలే లెక్కలు కూడా మారిపోతూ ఉంటాయి. అప్పుడు మనం టాప్ 5 గురించి మళ్ళీ ఒక వీడియో చేసుకుందాము, ఫైనల్గా టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఫినాలే టికెట్ సపోజ్ పృథ్వీ కొట్టాడు అనుకుందాం, పృథ్వీ కొడితే డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోతాడు. అప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా సేవ్ అయిపోతాడు. ఒకవేళ ఇప్పుడే నామినేషన్లోకి వచ్చాడు అనుకోండి, ఫినాలే టికెట్ ఉన్నా కూడా ఎలిమినేషన్ అవుతాడు. చాలామందికి ఉన్న డౌట్ ఇదే, సార్ ఫినాలే టికెట్ ఉందిగా మరి ఫైనల్కి వెళ్ళిపోవాలి కదా, మరి ఎలా ఎలిమినేట్ అయిపోయాడు అని. ఈ వారం సేవ్ అయితేనే మీరు ఫినాలేకి వెళ్తారని వెలికి పెడతాడు బిగ్ బాస్. ఈ వారం సేవ్ అవ్వకపోతే అవ్వరు. సో ఈ వారం ఫినాలే టికెట్ ఉంది కాబట్టి పృథ్వీని ఎలాగైనా సేవ్ చేసుకుని బాటమ్ 3 అనేది సో మార్చుకుంటూ వెళ్తారు. అంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని అలాగే పెడతారు. సో బాటమ్ 2లో లాస్ట్ టైం కాల్ తీసుకున్నారు కదా, శేఖర్ భాష అలాగే వెళ్ళిపోయాడు కదా. సో బాటమ్ 2లో అలాగే ఆదిత్యవాన్ని ముందు పంపిస్తారు కదా నైనిక కంటే. సో ఇలాగ బాటమ్ 2ని పెట్టుకుని బాటమ్ 2 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. మేబీ ఒకవేళ ఫినాలేకి వెళ్ళిన వాళ్ళని ఉంచాలి అనుకుంటే. సో అంతకు మించి పెద్ద మెలికేం ఉండదు టాస్క్లో. సో మ్యాక్సిమం ఇదే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఫినాలే టికెట్ ఎవరు కొడతారు ఏంటి అనేది మనం ఆడుకుందాం. అలాగే
చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ వారం ఎలిమినేషన్ వీడియో. సో మరి కాసేపట్లో ఇది టెలికాస్ట్ అయిన కాసేపట్లో అది మీకు అప్లోడ్ అవుతుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.